హలో మూవీ లవర్స్, చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్ బ్రదర్ సాయిరామ్ శంకర్ హీరోగా మలయాళ డైరెక్టర్ వినోద్ విజయన్ డైరెక్షన్లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం. శృతి సోది, ఆషిమా నర్వాల్, సముద్రఖని కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. మూవీ ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టించిన సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ వరకు సూపర్. సాయిరామ్ శంకర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్, క్యూట్గా ఉన్న ఆషిమా నర్వాల్, తన యాక్టింగ్తో మెప్పించిన శృతి సోది ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ పాయింట్స్. డైరెక్టర్ వినోద్ విజయన్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అండ్ ఇంప్రెసివ్ స్క్రీన్ ప్లేతో మూవీని ఆసక్తికరంగా మలచడంలో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓవర్ అయింది. పాటలు కూడా ఏమంత బాలేవు. సాయిరామ్ శంకర్ ఒక మంచి పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆషిమా నర్వాల్ని లవ్ చేసి మ్యారేజ్ చేసుకుంటాడు, కానీ తను ఒక రోజు సడన్గా మిస్ కావడంతో ఆ బాధలో డ్రగ్స్కి ఎడిక్ట్ అవుతాడు. దాంతో సస్పెండ్ అవుతాడు. ఆ తర్వాత ఒకరోజు సాయిరామ్ శంకర్తో కలిసి ఉండే భానుశ్రీని ఎవరో మర్డర్ చేస్తారు. ఆ కేసులో సాయిరామ్ శంకర్ని అనుమానించిన పోలీసులు తనని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత కూడా వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. ప్రతి మర్డర్స్కి సాయిరామ్ శంకర్కి ఏదో లింక్ ఉంటూనే ఉంటుంది. అసలు ఈ మర్డర్స్ అన్ని ఎవరు చేస్తున్నారు? సాయిరామ్ శంకర్ని ఎవరైనా కావాలనే ఇరికించారా, లేదా తనే ఈ మర్డర్స్ అన్ని చేశాడా? అదృశ్యమైన సాయిరామ్ శంకర్ వైఫ్ ఆషిమా నర్వాల్కి ఏమైంది అసలు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే మిగతా కథ. ఫైనల్గా చెప్పాలంటే సస్పెన్స్తో నడిచే క్రైమ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే ఆడియన్స్కి ఈ మూవీ నచ్చే ఛాన్స్ ఉంది. మిగతా వారికి యావరేజ్ అనిపించవచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.